డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గురువారం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సెమినార్ హాల్ విఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ రామచంద్రపురం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా వాసంశెట్టి సుభాష్ ఫ్రీ మెగా టీఈటీ అండ్ డిఎస్సి కోచింగ్ సెంటర్ నందు టీం సుభాష్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా విచ్చేసిన సైకాలజిస్ట్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ డాక్టర్ అశ్లేషా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులుగా పలువురిని గుర్తించి శ్రీ వాసంశెట్టి సత్యం గారు మరియు డాక్టర్ అశ్లేషా చేతుల మీదుగా వారిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్ కె బాలాజీ మరియు డిగ్రీ కళాశాలకు చెందిన అన్సారీ పాల్గొన్నారు. మన అవార్డు గ్రహీతులైన ఉపాధ్యాయులకి, అలాగే మన ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ గారికి వారి యొక్క ఎందుకంటే ఒక వ్యక్తికి పునాది పడాలంటే చిన్నతనం నుంచి వారిని తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రుల తర్వాత గురువులు, ఆ గురువుల యొక్క ప్రభావమే పిల్లల మీద ఉంటుంది. వాళ్ళు ఏ రంగంలో రాణించాలన్నా, వాళ్ళకి మంచి బుద్ధి కలగాలన్నా, మంచి మార్గంలో నడాలన్నా ఆ మార్గాన్ని నడిపించేది గురువులే. అటువంటి గురువులు ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవంగా వాళ్ళందరినీ కూడా మనం చాలా ఘనంగా సత్కరించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నా చిన్నతనంలో అయితే ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పండగలా జరుపుకునేవారు. పేరెంట్స్ అందరూ స్కూల్కి వచ్చి ఉపాధ్యాయులు సత్కరించి చాలా బాగా చిన్నతనంలో పెద్ద పండగగా ఉండేది. ఉండే కొద్దీ కొంచెం కనుమరుగవుతుందేమో అని నా ఉద్దేశం. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఎలాగైనా కూడా గురువుల్ని సత్కరించుకుంటే బాగుంటుందని మా యొక్క సుభాష్ టీం చెప్పిన వెంటనే ఇది మంచి సందర్భం, ఇది దీన్ని తప్పకుండా మీరు ఏర్పాటు చేయండి, మనందరం అందులో పాల్పంచుకుంటారని మినిస్టర్ గారు చెప్పడం, దీనికోసం మినిస్టర్ గారు అన్నీ రెడీ చేసుకున్న తరుణంలో ఇవాళ మనకు అనుకూల సంఘటన విజయవాడ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో విజయవాడ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అని వెళ్తూ తప్పకుండా మీరు పాల్గొనడం అడగండి, ఇది చాలా ముఖ్యమైన సందర్భం. నేను కోల్పోతున్నాను, మీరు పాల్గొనండి అన్న. వెరీ గుడ్. ఆ ముగ్గురు బాయ్స్కి క్లాప్ హ్యాండ్స్. గవర్నమెంట్ ఉద్యోగం కదా. అంటే ఎందుకు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను అంటే, సైకలాజికల్గా బ్రెయిన్కి ఒక జబ్బు ఉంది. వై అన్న ఆన్సర్ లేకపోతే అది ఎక్కువ కాలం మనతో పాటు పనిచేయదు అనమాట. ఏ పని మొదలుపెట్టినా ఎందుకు చేస్తున్నాము అనే అర్థం లేకపోతే సగం ప్రయాణం చేసిన తర్వాత మనకు అవసరమా ఇదంతా అని వదిలిపెట్టేస్తాం. చాలా క్లియర్గా ఆన్సర్ ఉండాలి. పేరెంట్స్ ప్రెషర్ పెడితే ప్రిపేర్ అవుతున్నామా, సివిల్స్, గ్రూప్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని కలిపేసి ఒక 2-3 సంవత్సరాలు ఈ ఎగ్జామ్స్ మీద దండయాత్ర చేసేస్తున్నామా, జాబులు రాక ఖాళీగా ఉన్నామని నలుగురితో మాటలు పడలేక ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నామని చెప్పుకోవడానికి ఈ ఎగ్జామ్కి అప్లై చేసామా, నిజంగా ఉద్యోగం కొట్టి ఆ ప్రొఫెషన్కే ఒక పేరు తీసుకురావాలని ఒక ప్యాషన్తో ఈ జాబ్కి ప్రిపేర్ అవుతున్నామా అనేది మీకు వదిలేస్తున్నాను ఆన్సర్. కానీ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా అనేది ఎక్కడ డిసైడ్ అవుతుంది అంటే, ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అని మీ మనస్సాక్షికి తెలిసినప్పుడే మీరు అందులో సక్సీడ్ అవ్వగలుగుతారు. ఎంతమందికి మనస్సాక్షికి పర్వాలా, డబ్బుల కోసమన్నా పర్వాలా, గవర్నమెంట్ ఉద్యోగం కోసమన్నా పర్వాలా, లేటర్ ఆన్ నా బెస్ట్ కెరియర్ ఆప్షన్స్కి అయినా పర్వాలా, ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయడానికైనా పర్వాలా, కానీ ఆ కారణం అనేది, ఆ వై అనేది గట్టిగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఒకసారి చూడండి, దగ్గర సరే సార్ చూడండి సార్, ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి ఒకసారి. ఓకే
దగ్గర మీరు దగ్గర కవినా